ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా మెట్రో ప్లస్ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఓం శ్రీ మేడం గారు మనతో ఉన్నారు. ఇప్పుడు మనం సమ్మర్ లో ఉన్నాం కాబట్టి ఈ సమ్మర్ లో ఏదైనా డైట్ ప్లాన్, ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి రెగ్యులర్ గా, ఏదైనా డైట్ స్పెషల్ డైట్ ఉంటుందా మేడం హెల్త్? ఎస్ అండి, సమ్మర్ స్పెసిఫిక్ గా మనం చాలా డిహైడ్రేట్ అవుతూ ఉంటాము. సో డిహైడ్రేట్ అయిన కొద్దీ మన బాడీలో వాటర్ లాస్ అనేది ఉంటుంది. సో ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే సమ్మర్ లో అంత మంచి. అండ్ ముఖ్యంగా ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్తూ ఉంటాను. మెయిన్ వాటర్ హైడ్రేషన్ గురించే కాకుండా సమ్మర్ లో చాలా అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. యూజువల్లీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారండి. లైక్ హెయిర్ ఫాల్, బాడీ వెయిట్ లాస్ కానీ, సడన్ గా ఎక్కువ పెరిగిపోవడం కానీ, లేకపోతే సడన్ గా బాడీలో బోన్స్, జాయింట్స్ పెయిన్ రావడం కానీ. ఇప్పుడు నార్మల్ గా పిల్లలకు గానీ పెద్దవాళ్ళకి గానీ ఏమైనా అయినా గానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నాము, ఏఐ చాట్ లో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏది లేకుండా మనము ఓన్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం కదా మేడం. సో అవును. దాని వల్ల ఏదన్నా రిఫ్లెక్ట్ అవుతుందా బాడీ? సో ఆబ్వియస్లీ ఈ మధ్య కాలంలో చాలా పేషెంట్స్ ని చూస్తున్నాము. వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి కానీ, చాట్ జీపీటీలో చూసి కానీ వెంటనే వాళ్ళకి వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోవడం కానీ, వాళ్ళకి వాళ్ళు ట్రీట్ చేసుకోవడం కానీ చేస్తున్నారు. సో ఏంటి జరుగుతుంది అంటే, ఒక చిన్న గ్యాస్ట్రిక్ టైప్ ఆఫ్ పెయిన్ ఏదన్నా ఉంటే చెస్ట్ లో, సో వాళ్ళకి అది గ్యాస్ట్రైటిస్ అంటే ఆ రోజు ఏమైనా స్పైసీ ఫుడ్ తిన్నా కానీ, లేకపోతే వేరే ఏదైనా సర్కమ్స్టెన్సెస్ వల్ల వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ వచ్చి ఉండొచ్చు. దాన్ని అది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్ అన్నట్టు చూపిస్తుంది. ఇంట్లో ఉండి కూడా చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కదా మేడం. అంటే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల సో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అవునండి. సో అది మనం ఎలా తెలుసుకుంటాము ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి అని? యూజువలీ నార్మల్ ఒక డిసీజ్ ఉన్న పర్సన్ కంటే స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉన్న పర్సన్ కి వచ్చే కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. యూజువలీ స్ట్రెస్సే కదా అనుకుంటాం. స్ట్రెస్ అవుతున్నాను అంటే ఇగ్నోర్ చేస్తాం. వేరే వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ ఎప్పుడైనా మనకు చెప్పినప్పుడు వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సో ఒక స్ట్రెస్ ఉన్న పర్సన్, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్న పర్సన్ లో ఏంటంటే అసిడిటీ ఇష్యూస్ కానీ, దాని వల్ల వచ్చే వేరే రకాల డిసీజెస్ కానీ. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా మెట్రో ప్లస్ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఓం శ్రీ మేడం గారు మనతో ఉన్నారు. సమ్మర్ లో ఎటువంటి డైట్స్ మెయింటైన్ చేయాలి, అంటే మనం రెగ్యులర్ గా ఎటువంటి హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి, ఎటువంటి మెడికేషన్స్ తీసుకోవాలి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? నేను ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి. ఇక్కడ ఇప్పుడు కల్పకులోనే అంటున్నారు. కలవకుర్తిలోనే. ఇప్పుడు మనం సమ్మర్ లో ఉన్నాం కాబట్టి ఈ సమ్మర్ లో ఏదైనా డైట్ ప్లాన్, ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి రెగ్యులర్ గా, ఏదైనా డైట్ స్పెషల్ డైట్ ఉంటుందా మేడం హెల్త్? ఎస్ అండి, సమ్మర్ స్పెసిఫిక్ గా మనం చాలా డిహైడ్రేట్ అవుతూ ఉంటాము. సో డిహైడ్రేట్ అయిన కొద్దీ మన బాడీలో వాటర్ లాస్ అనేది ఉంటుంది. సో ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే సమ్మర్ లో అంత మంచిది. సో మన బాడీ ఫ్లూయిడ్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి. అండ్ ముఖ్యంగా ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్తూ ఉంటాను. అండ్ మెయిన్ వాటర్ హైడ్రేషన్ గురించే కాకుండా సమ్మర్ లో చాలా అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి బాడీలో. సో అవన్నీ ఏంటంటే పీపుల్ హీట్ అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి మెయిన్లీ ఇలా వైటమిన్ డెఫిషియన్సీస్, ఇలాంటివన్నీ చాలా అండర్లైన్ డిసీజెస్ ఉంటాయి. సో విచ్ హ్యాస్ టు బి చెక్ చేసుకుంటూ ఉండాలి మనం రొటీన్ గా. అది మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ ఓన్లీ వాటర్ హైడ్రేషనే కాకుండా అదర్ వైటమిన్ డెఫిషియన్సీస్, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం గమనిస్తూ ఉండాలి. సో అవి మనం ఎలా తెలుసుకుంటాం మేడం? యూజువల్లీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారండి. లైక్ హెయిర్ ఫాల్, బాడీ వెయిట్ లాస్ కానీ, సడన్ గా ఎక్కువ పెరిగిపోవడం కానీ, లేకపోతే సడన్ గా బాడీలో బోన్స్, జాయింట్స్ పెయిన్ రావడం కానీ, లోవర్ బ్యాక్ ఏక్ అంటే నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, ఇలాంటివన్నీ మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో ఇవి చాలా డిసీజెస్ కి సైన్స్ అన్నమాట. సో ముందు రాబోతున్న డిసీజెస్ లైక్ ఆస్టియోపోరోసిస్ కావచ్చు. సో అది బోన్ లో మినరల్స్ తగ్గిపోవడం వల్ల, కాల్షియం తగ్గిపోవడం వల్ల వస్తుంది. సో అలాంటివన్నీ మనకి ప్రియర్ గా సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, మనం వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఒక ఏజ్ తర్వాత, అంటే స్పెసిఫిక్ ఏజ్ తర్వాత రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటూ ఉంటే విల్ గెట్ టు ఫైండ్ అవుట్ ఏమేమి డిసీజెస్ ఉండొచ్చు, దీనివల్ల ఏమేమి రావచ్చు, ఫర్దర్ గా డెఫిషియన్సీస్ ఏమున్నాయి, ఎలా వాటిని రికవర్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఓకే.
నార్మల్ గా మనము ఎటువంటి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి మేడం? అంటే ఈ ఏజ్ వాళ్ళు స్పెసిఫిక్ గా ఎటువంటి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి? యూజువలీ ఒక 6 months నుంచి 1 year లో మనం ఒక ఏజ్ తర్వాత అంటే 55s 60s లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వి రికమెండ్ టు డూ రెగ్యులర్ చెకప్స్ లైక్ హిమోగ్లోబిన్ అంటే ఐరన్ కంటెంట్ ఎంత ఉంది బాడీలో అనేది తెలుసుకోవడానికి ఐరన్ స్టడీస్ అని ఉంటుంది. ఇంకా కాల్షియం, వైటమిన్ డి, వైటమిన్ B12 ఇలాంటివన్నీ చెక్ చేయించుకుంటూ ఉంటే వాటి వల్ల జరిగే మైనర్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో బాడీలో, సో అలాంటివి మనం కోప్ చేసుకోవడానికి రెడీగా ఉంటాము. సో నార్మల్ గా ఇప్పుడు రిపోర్ట్స్ లో కొన్ని అంటే లెవెల్స్ కొన్ని ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అలాంటి వాళ్ళు నార్మల్ గా ఎటువంటి యూజ్ చేయాలి మేడం టాబ్లెట్స్ కానీ? సో యూజువలీ ఏంటంటే మనకి వైటమిన్ డి అనేది అంటే ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో ఎవరైతే యూజువలీ ఇలా కవర్ చేసుకొని వస్తూ ఉంటారో సన్లోకి, లేకపోతే ఈ స్పెసిఫిక్ టైమింగ్స్లో సన్లో ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళు, ఓన్లీ ఈవినింగ్సే బయటకు వచ్చేవాళ్ళు, ఆర్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో, బుర్కాస్ వేసుకునే వాళ్ళలో, సో వీళ్ళలో ఏంటంటే సన్ లైట్ డైరెక్ట్ ఫోకస్ ఉండదు కాబట్టి డెఫిషియన్సీ చూస్తాం వైటమిన్ డిది. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు, మిల్క్, మీట్ ప్రోడక్ట్స్ ఏమి తీసుకునే వాళ్ళలో B12 డెఫిషియన్సీస్ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు యూజువల్లీ అంటే ఒక టెస్ట్ చేయించుకొని రిజల్ట్ రాగానే వెంటనే ద థింగ్ దే సేస్ మేము ఓకే ఇప్పటి నుంచి నేను చికెన్ తింటాను, ఆర్ ఇప్పటి నుంచి నేను నాన్ వెజ్ తింటాను, ఆర్ ఇప్పటి నుంచి నేను మిల్క్ తాగుతాను అని చెప్పి. సో మీరు ఏం చేసినా ఆ టైంకి అది ఆ రికవర్ అవ్వడానికి హెల్ప్ అవ్వదు, జస్ట్ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవాల్టి నుంచి మీరు తీసుకునేది ఫర్దర్గా తగ్గకుండా వైటమిన్ డి కానీ B12 కానీ ముందు తగ్గిపోయిన దానికి కవర్ చేసుకోవడానికి యూ విల్ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. దానికి మీకు సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది. సో ఐరన్ తగ్గితే పాలకూర, ఆకుకూరలు వేరే ఏదైనా తింటాను అంటే వెంటనే వచ్చేది ఐరన్. సో ఫస్ట్ ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసుకోవాలి విత్ సప్లిమెంట్స్, టాబ్లెట్స్ తీసుకోనో ఇంజెక్షన్స్ తీసుకోనో ఆ డెఫిసిట్ కవర్ చేసుకున్నాక మిగతాది ఎక్సెస్ అమౌంట్ ఏదైతే మనం రోజు తీసుకోవాల్సింది ఉందో అది మీకు ఫుడ్ ద్వారా వస్తుంది. చాలా మంది లీఫీ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు మేడం కొందరు. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? అంటే అందులోనే ఎక్కువ విటమిన్స్ ఇవన్నీ మనకి ప్రోటీన్స్ దొరుకుతాయని చాలా మంది చెప్తుంటారు కదా. అవునండి, చాలా మంది దానికి తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి మీరే? లీఫీ వెజిటేబుల్స్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్లాంట్ సోర్సెస్ లో ఏదైతే మినరల్స్, ఫైబర్, విటమిన్స్ వస్తాయో అవి ఎక్కువ దాకా లీఫీ వెజిటేబుల్స్ నుంచి వస్తాయి. యూజువల్లీ ఇవి తినని వాళ్ళలో మనం ఐరన్ డెఫిషియన్సీ లాంటి కండిషన్ కూడా చూస్తుంటాం. సో ఐరన్ తో పాటు మనకి B12 ఇలాంటివి చాలా అదర్ వైటమిన్స్ కూడా లీఫీ వెజిటబుల్స్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఇవి ఇగ్నోర్ చేయడం అనేది కొంచెం మన లైఫ్ స్టైల్లో ఒక డ్రాబ్యాక్ లాంటిది. సో కంపల్సరీ ఈ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే చాలా బెటర్. ఏదైనా లీఫీ వెజిటబుల్స్ అని కాకపోయినా ఎక్కువ కలర్ ఉన్న వెజిటబుల్స్ లైక్ టొమాటోస్, పచ్చిమిర్చి కావచ్చు, లేకపోతే లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, అలా ఎక్కువ కలర్ ఉన్న వెజిటబుల్స్ ఏదైనా తీసుకోవడం వంటికి చాలా మంచిది. ఇప్పుడు సమ్మర్ లో చాలా మంది జ్యూసెస్ అవి తీసుకుంటూ ఉంటారు కదా మేడం. సో జ్యూసెస్ హెల్త్ కి మంచిదేనా? రెగ్యులర్ గా ఎక్కువ తీసుకోవడం హెల్త్ కి మంచిదేనా? యూజువల్లీ హైడ్రేషన్ అనేది ఏ ఫామ్ లో అయినా మంచిదే అండి వంటికి. కానీ జ్యూసెస్ విషయానికి వచ్చేసరికి మనం ఒక స్పెసిఫిక్ లిమిట్ అనేది ఉంటుంది. సో ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు, ప్రతి డిసీజ్ ఉన్న వాళ్ళు అన్ని రకాల జ్యూసెస్ తీసుకోలేరు. సో సపోజ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్, డయాబెటీస్ ఉన్న పర్సన్ ఏంటి అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని రకాల జ్యూసెస్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా జ్యూసెస్లో షుగర్స్ యాడ్ చేసుకొని తాగితే జ్యూసెస్కి ఉన్న న్యాచురల్ ఇది పోతుంది, వైటమిన్స్ ఆర్ వాట్ ఎవర్, అది యూజ్ ఉండదు. సో మీరు హెల్తీగా ఉందామనుకుంటున్నారు, సేమ్ టైం అన్హెల్తీగా యాడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ డ్రాబ్యాక్ ఇది. సో జ్యూస్ లాంటివి తీసుకోవాలనుకుంటే ఒక లిమిట్లో ఒక నంబర్ ఆఫ్ జ్యూసెస్ ఒక డే అనేసి పెట్టుకొని దానికి తగ్గ మనకి వర్కౌట్ ఉంటే ఆల్టర్నేట్గా సో వీ కెన్ టేక్ 2 or 3 జ్యూసెస్ పర్ డే డిపెండింగ్ ఆన్ ద ఫ్రూట్ యూ చూస్. సమ్మర్ లో బయట నార్మల్ గా చల్లగా కూల్ డ్రింక్స్, కోక్స్ ఇట్లాంటివి తీసుకుంటారు కదా మేడం, అవి అసలు హెల్త్ మంచిది? సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ కోల్డ్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బట్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద కోల్డ్ డ్రింక్స్ వీఆర్ యూజింగ్ ఆర్ షుగర్స్ అండి. సో టోటల్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ అనేది బాడీలో మనకి బిల్డప్ అవుతూ ఉంటుంది ఈ కూల్ డ్రింక్స్ వల్ల. సో వీటి వల్ల కార్బోనేటెడ్ డ్రింక్స్ కాబట్టి గ్యాస్ట్రైటిస్ లాంటి ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల డయాబెటీస్ లాంటి ఇష్యూస్ వస్తుంటాయి ఫర్దర్గా. అండ్ ద ప్రిజర్వేటివ్స్ దే యూస్ వల్ల మనకి చాలా అదర్ హెల్త్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. సో బెటర్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ కోల్డ్ డ్రింక్స్.
మేడం ఇప్పుడు ఎంగేజ్ లోనే చాలా మంది అంటే 10-20 ఇయర్స్ 5 ఇయర్స్ బిలో కూడా చాలా మందికి డిసీజెస్ వస్తున్నాయి, ఫుడ్స్ తీసుకోవడం కానీ అట్లాంటివి. సో వాటికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో యూజువలీ చూస్తూ ఉన్నామండి రీసెంట్ డేస్లో 20 ఇయర్స్ 30 ఇయర్స్ కూడా నిండని వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ అనేవి వాళ్ళ వర్కింగ్ టైమింగ్స్లో లేకపోతే ఏదన్నా ఆడుతున్నప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీలో ఉన్నప్పుడు కానీ వస్తూ ఉన్నాయి. చాలా కేసెస్ చూస్తూ ఉన్నాము. సో బేసికలీ ఇది ఒక్కటి ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా అని చెప్పలేము. యూజువలీ ఏంటంటే డయటరీ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు అందుకే. సో అందులో చాలా ఇన్వాల్వ్ అవుతారు, లైక్ డైట్, స్లీప్, స్ట్రెస్ లెవెల్స్, లేకపోతే మనకి ముందు నుంచి ఉన్న జెనెటిక్స్. సో వీటిలో ఏదైనా ఫ్యాక్టర్స్ మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో మనం ఇది వరకు 90s 80s తీసుకుంటే ఆ టైంలో జనాలు తినే తిండి కానీ అప్పుడు ఉన్న తిండి క్వాలిటీ కానీ చాలా డిఫరెంట్గా ఉండేది. సో ఇప్పుడు వేస్తున్నట్టు పెస్టిసైడ్స్ వేయడం కానీ ఇప్పుడు వేస్తున్నట్టు ప్రిజర్వేటివ్స్ వేయడం కానీ అప్పట్లో మనం చూడలేదు. అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం ఇంకా ప్యాకెటెడ్ ఫుడ్కి వీటికి అలవాటు పడ్డాం. సో అప్పట్లో లాగా జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి తినేవాళ్ళు తగ్గిపోయారు. సో వీటి వల్ల మ్యూటేషన్స్ అనేవి ఒకటి తయారవుతూ ఉంటాయి. సో మ్యూటేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక జీన్స్ని ఈ పద్ధతిలో అలవాటు చేసినప్పుడు అది సర్టెన్ థింగ్స్ వల్ల, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ఏదైనా కావచ్చు, స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, ఫుడ్ మనం కొత్తగా అలవాటు చేసిన ఫుడ్ కావచ్చు, వీటి వల్ల అవి డైజెషన్కి కానీ ఇంకేదన్నా తర్వాత రిలీజ్ చేయడానికి కానీ మారుతూ ఉంటాయి. సో అవి మారినప్పుడు ఏంటంటే మనకి మ్యూటేట్ అవుతూ ఉంటాయి, జీన్స్ కూడా దానికి తగ్గట్టు మారుతూ ఉంటాయి. సో అలా మారిపోవడం వల్ల చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి బాడీలో, లైక్ హార్ట్కి రిలేటెడ్గా కానీ బ్రెయిన్కి రిలేటెడ్గా కానీ లివర్కి, కిడ్నీకి, వీటి అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ చేసేలాగా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో వీటి వల్ల యంగర్ ఏజ్లోనే చాలా ఆర్గన్ ఫెయిల్యూర్స్ కానీ చాలా ఇబ్బందులు, వేరే వేరే రకాల ఇబ్బందులు యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇది వరకు ఏదన్నా కష్టం అంటే లైక్ 80 ఇయర్స్కి ఎప్పుడో బ్యాక్ పెయిన్ రావడం కానీ, చెవులు వినిపించకపోవడం కానీ, కళ్ళు కనిపించకపోవడం కానీ ఇలాంటివి చూసేవాళ్ళం. ఇప్పుడు సర్టెన్లీ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచే ప్రతి పిల్లడికి పాపకి స్పెక్స్ ఉండడం కానీ ఇలాంటి ఇష్యూస్ రావడం కానీ చూస్తున్నాం. ఇది చాలా రకాల లైఫ్ స్టైల్ చేంజెస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు కార్డియాక్ కూడా హార్ట్ స్ట్రోక్స్ చిన్న పిల్లలకే వస్తున్నాయి మేడం. ఇంతకు ముందు మనం 60+ 70+ అలాంటి వాళ్ళకి రేర్గా అది కూడా 1-2 కేసెస్ చూస్తుంటే ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా హార్ట్ స్ట్రోక్ ఇలా వస్తుంది. సో దానికి రీజన్ ఏమై? అది జస్ట్ బికాజ్ ఇప్పుడు చిన్న పిల్లలు అంటే 5 ఇయర్స్ బిలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆబ్వియస్లీ మనం ఎక్కువగా పెట్టేది కానీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటివి ఏం ఉండవు. సో అది బేసిక్ డైట్ అప్పటిదాకా ఏం తీసుకోవాలనుకుంటున్నారో అదే తీసుకుంటారు, ఎంత కావాలంటే అంతే తీసుకుంటారు. సో వాళ్ళ లైఫ్లో మనం ఏదో ఇన్కార్పొరేట్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చింది కాదు, అది బేసికలీ పేరెంట్స్ కూడా, అంటే మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ జీన్స్లో కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళు వీళ్ళకి ఇచ్చేది ఒక 2 సెల్స్ అండి. మదర్ ఒక సెల్ ఇస్తుంది, ఫాదర్ ఒక సెల్ ఇస్తారు. సో ఈ 2 సెల్స్లో ఎన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయో అవన్నీ పిల్లల హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అలాంటి జెనెటిక్ కండిషన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో మన డయట్, మన లైఫ్ స్టైల్ అనేది మనకు పుట్టే పిల్లల మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మేడం ఇప్పుడు హార్ట్ స్ట్రోక్కి అంటే మనం ముందుగానే సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవచ్చు? హార్ట్ స్ట్రోక్ అంటే యూజువలీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. అసలు సిమ్టమాటిక్గా లేకుండా కూడా హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు. యూజువలీ హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది, లేకపోతే గుండె దడ అంటారు కదా, పాల్పిటేషన్స్ అంటారు, అవి వస్తూ ఉంటాయి. అయితే ఈ చెస్ట్ పెయిన్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ రేడియేషన్ అనేది ఉంటుంది, అంటే పాస్ అవుతూ ఉంటుంది పెయిన్. అండ్ కొంతమందికి ఏంటంటే డిజ్నియా అంటారు, అంటే ఊపిరి ఆడకపోవడం, కొంచెం దూరం నడిచినా లేకపోతే ఊరికే కూర్చున్నా కూడా కొంతమంది ఊపిరి ఆడకుండా సఫకేట్ అవుతూ ఉంటారు. సో దీస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి హార్ట్ స్ట్రోక్కి. అండ్ చాలామంది ఇలాంటి సిమ్టమ్స్ని సరే గ్యాస్ట్రైటిస్ అయి ఉంటుంది అని చిన్న చిన్న విషయాలకి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో అది ఇగ్నోర్ చేయకుండా వెంటనే హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా చాలా మంది టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు, విటమిన్స్, మల్టీవిటమిన్స్, లేదంటే గ్యాస్ టాబ్లెట్స్. గ్యాసే ఉందనుకుని హార్ట్ ప్రాబ్లమ్ వస్తున్నా, హార్ట్ పెయిన్ వస్తున్నా కానీ ఇవి నార్మల్గా గ్యాస్ట్రో టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా డాక్టర్ సజెషన్ లేకుండా. సో అవి యూజ్ చేయొచ్చా హెల్త్ మంచిది? యూజువలీ ఏంటంటే చూస్తూ ఉంటాము ర్యాండమ్గా ఇచ్చే మల్టీవైటమిన్స్ కానీ, B12 సప్లిమెంట్స్ కానీ, వైటమిన్ D కానీ ఇలాంటివి జనరల్లీ అందరి ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఎందుకు
అంటే ఆ డాక్టర్ రాశారు, వీళ్ళు రాశారు, వాళ్ళు రాశారు, లేకపోతే నాకు ఈ రిపోర్ట్లో తక్కువ వచ్చిందని కానీ వాళ్ళే తీసేసుకుంటున్నారు నొప్పులు వచ్చినాయని కానీ. సో అలా ర్యాండమ్గా తీసుకోవడం అనేది డెఫిషియన్సీ ఉన్నదానికంటే ఎక్కువ లాస్ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ వైటమిన్ డి అనేది ఉందనుకోండి, అది ఎక్సెస్గా తీసుకున్నా కూడా, అంటే వారానికి 1 టాబ్లెట్ వేసుకోమని చెప్పి ఇస్తాం, అది పొరపాటున వాళ్ళు ఎక్సెస్గా తీసుకున్నా లేకపోతే ఎవరు సజెస్ట్ చేయకుండా తీసుకున్నా కానీ ఈ డెఫిషియన్సీకి ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయో అలాగే ఓవర్ డోసెస్ కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇంచుమించు వాళ్ళకి కూడా లెగ్ పెయిన్స్ రావడము, డిఫరెంట్ బాడీ జాయింట్ పెయిన్స్ రావడము, ఇట్లాంటివి జరుగుతుంది. సో ఎప్పుడైనా ఏదైనా మల్టీ వైటమిన్స్, ఏదైనా చిన్న టాబ్లెట్ అయినా సరే డాక్టర్ సజెషన్ మీద తీసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్. షుగర్ బీపీ టాబ్లెట్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేయాలంటుంటారు. ఒక 1-2 డేస్ ఆపేస్తే ఏదైనా ఎఫెక్ట్ బాడీకి ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి? షుగర్ బీపీ టాబ్లెట్స్ అనేవి యూజువలీ చూస్తూ ఉంటాము. ఎలాగంటే పేషెంట్ ఇవాళ టెస్ట్కి వస్తున్నారంటే ఇవాళ టాబ్లెట్ మానేసి రావడం కానీ ఇలాంటి థింగ్స్ చూస్తూ ఉంటాము. సో సడన్ స్పైక్ ఆఫ్ షుగర్ లెవెల్స్ ఉంటుందండి అలాంటి పేషెంట్స్లో. సో ఆ రోజు పెరిగిపోవడం. సో ఇప్పుడు ఆ రోజు పెరిగినప్పుడు మేము దానికి తగ్గట్టే టాబ్లెట్స్ ఇవ్వగలుగుతాం నెక్స్ట్ టాబ్లెట్. సో ఇప్పుడు సపోజ్ వాళ్ళు 500 mg ఏదైనా టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు, 500 mg టాబ్లెట్ యూజ్ చేస్తున్నారంటే ఆ రోజు వాళ్ళు వేసుకోకపోవడం వల్ల షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ డేకి మనకి షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్ చూసి ఇంకా పెంచాల్సి వస్తుంది డోస్ అనుకుంటాం, కానీ టాబ్లెట్ వేసుకోకుండా వచ్చారు అనేది మనం కనుక్కుంటే కానీ తెలియదు. సో ఎప్పుడైనా ఏదైనా పరిస్థితుల్లో టాబ్లెట్ మిస్ చేయడం అనేది 2 day ఫ్లక్చువేషన్ అనే అనుకుంటాం, కానీ చాలా తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుంది దానికి తర్వాత. సో దానికి మనం అంటే ఇప్పుడు షుగర్ బీపీ పేషెంట్స్ కానీ ఇప్పుడు ఒక్కసారి షుగర్ వస్తే పోదు అని అంటున్నాం, కానీ ఇప్పుడు షుగర్ లెవెల్ నార్మల్గానే ఉంది కదా, ఎందుకు టాబ్లెట్స్ వేసుకోవడం చాలా మంది అంటున్నారు. టాబ్లెట్స్ వేసుకున్నారు కాబట్టి షుగర్ లెవెల్ నార్మల్గా ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ 200 షుగర్ లెవెల్తో వచ్చారు పేషెంట్, 200 షుగర్ లెవెల్లో మనం 500 mg ఒక టాబ్లెట్ వేస్తే వాళ్ళకి 120 అవుతుంది. సో 120 అయ్యాక నెక్స్ట్ డేకి 120 అయిపోయింది కదా నేను వేసుకోను అంటే మళ్ళీ 200కి వెళ్తుంది. మనం టాబ్లెట్ వేసాం కాబట్టి షుగర్ లెవెల్ డౌన్ అయింది, వాళ్ళకి ఆటోమేటిక్గా డౌన్ అయిపోలేదు అది. సో షుగర్ లెవెల్ కోసం ఇచ్చే టాబ్లెట్ని ఒక 1 month అయినా కంటిన్యూటీ ఉంచి తర్వాత టెస్ట్ చేయించుకొని తగ్గాలా పెంచాలా అనేది మనం డిసైడ్ చేయాల్సింది, డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఇంకా రెగ్యులర్ చెకప్స్ ఎట్లా చేయించుకోవాలి మేడం? అంటే ఒక నార్మల్ పీపుల్ ఎటువంటి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి? యూజువలీ అంటే ఒక ఏజ్ లిమిట్ తర్వాత ఏదైనా సరే, డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, ఏది లేకపోయినా సరే ఒక బేసిక్ టెస్ట్ గ్రూప్ చేయించుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్. సో ఇయర్లీ వన్స్ చేయించుకోవడం అనేది, లేకపోతే 6 months ఒకసారి, డిపెండింగ్ ఆన్ వాట్ డిసీజెస్ దే హ్యావ్, షుగర్ లాంటివి, బీపీ లాంటివి ఉన్నప్పుడు 6 months ఒకసారి. నాకు ఎలాంటి కోమార్బిడిటీస్ అంటే ఈ అడ్జసెంట్ డిసీజెస్, నేను టాబ్లెట్స్ వాడే డిసీజెస్ ఏం లేవు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఈ బేసిక్ షుగర్ లెవెల్స్ అంటే ప్రీ లంచ్, పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ కానీ, ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కానీ, అండ్ బీపీ కూడా ఒక రెగ్యులర్ డాక్టర్ దగ్గర బీపీ చెక్ చేయించుకోవడం ప్లస్ ఈసీజీ లాంటివి చేయించుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఒక ఏజ్ తర్వాత స్త్రీలు కూడా వైటమిన్ లెవెల్స్ చెక్ చేయించుకోవడం, మెయిన్లీ వైటమిన్ డి, వైటమిన్ B12 ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం డెఫిషియన్సీస్ బికాస్ ఆఫ్ ద డయట్. మనం బ్యాలెన్స్డ్ డయట్ అనుకుంటాం కానీ సగం సార్లు లెస్ దాన్ బ్యాలెన్స్డ్ తీసుకుంటూ ఉంటాం. అంటే రోజు అన్ని పోషక విలువలు ఉండే ఆహారం మనం తీసుకోలేకపోతున్నాం ఈ కాలంలో. సో ఇట్స్ బెటర్ వి గెట్ చెక్డ్. ఒకసారి చెక్ చేయించుకున్నాక దానికి తగ్గట్టు ఏవి ఎక్కువ తీసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం డైట్ డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు నార్మల్గా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమైనా అయినా కానీ చిన్న ప్రాబ్లమ్స్ మనం యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నాము, AI ChatGPTలో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏది లేకుండా మనము ఓన్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం కదా, దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? సో ఆబ్వియస్లీ ఈ మధ్యకాలంలో చాలా పేషెంట్స్ని చూస్తున్నాము, వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి కానీ ChatGPTలో చూసి కానీ వెంటనే వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోవడం కానీ వాళ్ళు ట్రీట్ చేసుకోవడం కానీ చేస్తున్నారు. సో ఏంటి జరుగుతుంది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో వేరే వాళ్ళు చూసి వచ్చి మాకు ఇది చూపించింది అని చెప్పినప్పుడు ఒక చిన్న గ్యాస్ట్రిక్ టైప్ ఆఫ్ పెయిన్ ఏదన్నా ఉంటే చెస్ట్లో, అంటే యూజువల్లీ ఏదన్నా బాగా రేపులు రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చెస్ట్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి అది గ్యాస్ట్రైటిస్, అంటే ఆ రోజు ఏమైనా స్పైసీ ఫుడ్ తిన్నా కానీ లేకపోతే వేరే ఏదైనా సర్కమ్స్టెన్సెస్ వల్ల వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ వచ్చి ఉండొచ్చు. దాన్ని అది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్ అన్నట్టు చూపిస్తుంది.
సో దీనివల్ల ఏంటంటే పేషెంట్లో మెయిన్ ఆ డిసీజ్ తగ్గించుకోవాలని కానీ దానికంటే ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ బిల్డప్ అయిపోతూ ఉంటాయి. సో ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి వచ్చే రోగం ఎక్కువ. మీరు వినే ఉంటారు, ఒక ఇది జరిగింది, ఒక సైంటిస్ట్ గ్రూప్ ఒక ప్రిజన్లో ఉన్న పేషెంట్కి మీకు ఉరి తీయడం బదులు పాము కాటుతో చంపేయాలనుకుంటున్నాం మేము అని చెప్పేసి ఆయనకి కళ్ళకు గంటలు కట్టేసి 2 పిన్స్ తీసుకొని గుచ్చుతారు. ఆయన ఎలాగా అంటే పాము కాటు వల్లనో పాము విషం వల్లనో కాదు, ఆ భయం వల్ల చనిపోతారు. సో మెయిన్ ఈ సోషల్ మీడియా యాప్స్ అయినా కానీ ఏదైనా కానీ ఎక్కువ చూపిస్తుంది. ఎందుకు అంటే సేఫ్ సైడ్ ఉంటారని. కానీ మన వాళ్ళు ఏంటి, చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలా రియాక్ట్ అవుతారంటే ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని. చిన్న హెడేక్ వస్తే బ్రెయిన్ ట్యూమర్ అని చూపిస్తుంది, చిన్న హార్ట్ పెయిన్ వస్తే హార్ట్ అటాక్ అని చూపిస్తుంది. ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేయాలి అంటే వెంటనే చిన్న సిమ్టమ్స్గా ఉన్నా పెద్ద సిమ్టమ్స్గా ఉన్నా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇట్స్ బెటర్ ఆప్షన్. సీజనల్ ఫ్రూట్స్ అంటూ మనం ఎక్కువ ప్రతి సీజన్లో ఇప్పుడు వింటర్ కానీ సమ్మర్ కానీ ఏ ఫ్రూట్స్ వస్తాయో అవి సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటుంటాం కదా మేడం. సో దానివల్ల అంటే ఎందుకు అసలు ఆ సీజన్లో యూజువలీ ఎలా ఉంటుందంటే అండి, సమ్మర్లో మనం ఎక్కువ ఈ వాటర్ మెలన్, మస్క్ మెలన్, మ్యాంగో ఇలాంటివి చూస్తూ ఉంటాం. ప్లస్ వింటర్స్లో కస్టర్డ్ యాపిల్స్ ఇలాంటివి, అండ్ రెయినీస్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ చూస్తాం స్పెసిఫిక్గా. సో సమ్మర్లో బేసిక్గా వచ్చే ఫ్రూట్స్ అన్నింటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే వాటర్ మెలన్ కానీ, మస్క్ మెలన్ కానీ, ఈవెన్ మ్యాంగో కూడా. సో ఆ సీజన్కి తగ్గట్టు హైడ్రేషన్ కోసం కానీ, వైటమిన్స్ కోసం కానీ, ఆ సీజన్కి తగ్గ ఎనర్జీ కోసం అవి అలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో సర్టెన్లీ అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి మనం. సో ఈ సీజన్లో ఈ ఫ్రూట్ వస్తుంది, దాన్ని మనం తినగలుగుతున్నాము అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఈవెన్ వింటర్లో వచ్చే ఫ్రూట్స్ కూడా గువావా ఇలాంటివన్నిట్లో ఏంటంటే ఆరెంజెస్ కానీ, సో వైటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ, డిసీజెస్ని ఫైట్ చేయడానికి కానీ మనకి ఎక్కువ స్కోప్ ఇస్తూ ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్ అయినా, ఎలాంటి సీజన్ అయినా, ఎలాంటి ఫ్రూట్ అయినా తీసుకోవడం మంచిది. అన్లెస్ సమ్ డాక్టర్ ఆర్ సమ్వన్ సజెస్ట్ అస్ నాట్ టు, అంటే ఈ డిసీజ్ ఉంది మీకు సో దీన్ని అవాయిడ్ చేయాలి అని ఎవరైనా చెప్తే తప్పితే ఏ సీజన్కి అయినా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంట్లో ఉండి కూడా చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కదా మేడం, అంటే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల సో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో అది మనం ఎలా తెలుసుకుంటాము ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి అని? యూజువలీ నార్మల్ ఒక డిసీజ్ ఉన్న పర్సన్ కంటే స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉన్న పర్సన్కి వచ్చే కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. యూజువలీ స్ట్రెస్సే కదా అనుకుంటాం, స్ట్రెస్ అవుతున్నాను అంటే ఇగ్నోర్ చేస్తాం. వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎప్పుడైనా మనకు చెప్పినప్పుడు వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సో ఒక స్ట్రెస్ ఉన్న పర్సన్, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్న పర్సన్లో ఏంటంటే యాసిడిటీ ఇష్యూస్ కానీ, దానివల్ల వచ్చే వేరే రకాల డిసీజెస్ కానీ, ఏదైనా డిసీజ్ చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది, యాక్సెంచుయేట్ అయిపోతూ ఉంటుంది. బీపీ ఉన్న వాడికి స్ట్రెస్ వస్తే ఇంకా బీపీ, హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఉంటే దానివల్ల అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం స్ట్రెస్లో. సో స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది హెల్త్ మీద ఉందా అంటే డైరెక్ట్లీ చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం రోజు క్రియేట్ చేసుకునే స్ట్రెస్ కానీ ఆ రోజు అది బర్స్ట్ చేసుకుంటే తప్పితే, ఫర్దర్గా మన మీద లోడ్ పడకుండా చూసుకుంటే తప్పితే స్ట్రెస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ కరెంట్ లైఫ్ అండి. ఇప్పుడు చాలా మంది ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ జరిగితే లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది అది దాని గురించి రిపీటెడ్ గా ఆలోచిస్తుంటారు కదా మేడం. అవునండి. దాని వల్ల ఏదైనా ఎఫెక్ట్ పడొచ్చా బాడీకి? డెఫినెట్లీ. సో ఇప్పుడు స్టార్టింగ్ ఒక పర్సనల్ లాస్ కానీ ఇలాంటివి ఏమన్నా తీసుకున్నా, ఫినాన్షియల్ స్ట్రెస్ తీసుకున్నా, ఏదైనా మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మన వల్ల ఇంట్లో వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేది కూడా ఉంటుంది. సో మన హెల్త్ రీజన్స్ కావచ్చు, మన స్ట్రెస్ రీజన్స్ కావచ్చు, ఏదైనా రీజన్స్ కావచ్చు, మన వల్ల ఇండైరెక్ట్లీ ఇంకొక పర్సన్ ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్లస్ మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎవరం హ్యాపీగా ఉంటాం. సో దీనికి ఏం సజెస్ట్ చేయొచ్చు అంటే డైలీ ఒక రిచువల్, ఒక హ్యాపీ ప్రశాంతమైన మూమెంట్, అంటే మనకి ఏదైనా కావచ్చు, అది బుక్ చదవడం కావచ్చు, లేకపోతే ఎవరితో అయినా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, ఒక గేమ్ ఆడడం కావచ్చు, మన పిల్లలతో టైం స్పెండ్ చేయడం కావచ్చు, ఇలాంటిది ఏదైనా ఒక యాక్టివిటీ అనేది పెట్టుకుంటే మనకి హాఫ్ ఆఫ్ ద స్ట్రెస్ అందులో తీసేసినట్టు అవుతుంది. అంటే బిజీగా ఉన్నాం కాబట్టి ఇది అవాయిడ్ చేస్తున్నాము అనుకుంటారు, బిజీగా ఉన్నాం కాబట్టి ఇది ఇన్కార్పొరేట్ చేసుకోవాలని నేను అంటున్నాను. సో ఇలాంటి అడ్జసెంట్ యాక్టివిటీ లైఫ్లో ఏదైనా ఉంటే వాటి వల్ల, అది మనం ఓన్లీ స్ట్రెస్ రిలీఫ్ కోసమే పెట్టుకుంటాం. సో వాటి వల్ల సగం సార్లు మనకి బెటర్మెంట్ ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు,
లైక్ మీకు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది డే అంతా, ఏదో ఒకటి ఇంటికి వెళ్ళాక కుక్ చేసుకొని తినాలనో లేకపోతే ఏదైనా టీవీ చూడాలనో ఏదైనా ప్రోగ్రామ్ చూడాలనో అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ ఎవ్రీ వన్. అది అలా ఉండాలి. ఈవెన్ హౌస్ వైఫే కానీ ఇంట్లోనే ఉన్నారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనుకుంటాం. సో వాషింగ్ మిషన్ ఉన్నంత మాత్రం బట్టలు ఉతకగలం కానీ అందులో ఆరేదు కదా తీసుకెళ్ళి. సో ఎవరి పని వాళ్ళకు ఉంటూనే ఉంటుంది, అబ్జర్వ్ చేయగలిగినా చేయలేకపోయినా. సో ఎవరికి కోపప్ చేసుకునే స్ట్రెస్ మెకానిజం వాళ్ళకి ఉండాలి. సో దానికి తగ్గట్టు వాళ్ళకి ఇష్టమైన పని చేయడం కానీ, ఇష్టమైన వంట చేసుకోవడం కానీ, ఇష్టమైనది తినడం కానీ అలాంటిది ఏదైనా ఉండాలి. సో డైరెక్ట్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది స్ట్రెస్కి హెల్త్ మీద. మేడం ఇప్పుడు చూసుకున్నట్లయితే జపాన్ కానీ చైనా కానీ అక్కడ ఆ కంట్రీస్లో జస్ట్ 4 hours 3 hours చాలు స్లీప్ అని అంటారు. అంటే ఆ నిద్ర సరిపోతుంది బాడీకి అంటారు. మనకి ఇక్కడేమో మనం మినిమం 8 hours 6 hours పడుకోవాలి అని అంటుంటారు. సో ఎన్ని హవర్స్ అయితే బెస్ట్ బాడీకి, ఎన్ని హవర్స్ రెస్ట్ ఉంటే బెస్ట్? యూజువల్లీ ఓల్డ్ ఏజ్ నుంచి తీసుకున్నట్టయితే చాలా మంది అంటే పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద వ్యక్తులు కావచ్చు, 4 గంటలతో సస్టైన్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఎండ్ వరకు వాళ్ళ 80s కానీ 90s కానీ ఎండ్ వరకు హెల్తీగా ఉన్న వాళ్ళు చాలా మంది. కానీ ఇప్పుడున్న కల్చర్ ఎలా నడుస్తుందంటే మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది నెసెసరీ బాడీకి అనేది ఇప్పుడు చెప్పే డాక్టర్స్ కానీ ఏదైనా స్పెషలిస్ట్ కానీ చెప్తున్నారు. సో దీన్ని బట్టి లైక్ నార్మల్ లైఫ్ స్టైల్ తీసుకుంటే ఒక పర్సన్ అనేవాళ్ళు అంటే పర్సన్కి డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుందండి. సో ఒక పర్సన్ అనేవాళ్ళు ఒక రైతు అయి ఉంటే పొద్దున్న నుంచి ఎండలో కష్టపడి పశువుల్ని తీసుకెళ్ళి లేకపోతే ఇంకేదన్నా అగ్రికల్చర్ చేస్తూ ఇలాంటి వర్క్లో ఉంటాడు. సో ఫిజికల్ స్ట్రెస్ అనేది ఉంటుంది బాడీకి. అలాంటి పర్సన్కి ఏంటంటే రెస్ట్ కావాలి, బాడీలీ రెస్ట్ కావాలి. అండ్ సాఫ్ట్వేర్స్ అయితే ఏమి, డాక్టర్స్ అయితే ఏమి, వాళ్ళకి ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఉండదు. అలాంటి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది, వేర్ దే కెన్ టేక్ అ లాట్ ఆఫ్ వర్క్ ఓవర్ ఈ పీరియడ్లో మనం ఇంత వర్క్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇంతమంది పేషెంట్స్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. సో వాళ్ళకి బ్రెయిన్ షట్ డౌన్ అవ్వడం అవసరం. సో డిపెండింగ్ ఆన్ హౌ మచ్ రెస్ట్ దే హ్యాడ్, అంటే ఇంతసేపు పడుకున్నాక వాళ్ళకి ఎంతైతే రెస్ట్ ఫీల్ అవుతున్నారో దట్ ఈస్ దేర్ నెసెసిటీ స్లీప్. సో ఇప్పుడు నేనున్నాను అంటే సపోజ్ ఇన్ అవర్స్ వర్క్ చేస్తే ఇన్ అవర్స్ అని పడుకుంటాను. సో అది నా నెసెసిటీ స్లీప్. సో అలా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ నెసెసిటీ స్లీప్ అనేది ఉంటుంది, వేర్ స్లీప్ అనేది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ బాడీకి రిపేరింగ్ మెకానిజం కానీ ఏదైనా వచ్చేది ఆ టైంలో. అండ్ నైట్ స్లీప్ అనేది ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్. సో నైట్ టైం అనేది మన హార్మోన్ లెవెల్స్ కానీ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సర్కాడియన్ రిథమ్ అనేది ఉంటుంది. సో వేర్ నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మనం స్లీప్ చేయకపోతే వచ్చే రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల మనకు వచ్చే స్ట్రెస్ కూడా చాలా డిసీజెస్కి దారితీస్తుంది. ఇప్పుడు చాలా మంది నైట్ షిఫ్ట్ చేస్తుంటారు కదా, ఇప్పుడు డే షిఫ్ట్ చేసి నైట్ అంతా పడుకుంటారు. నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు డేలో పడుకున్న ఎన్ని అవర్స్ పడుకున్నా కానీ రికవరీ అవ్వదు బాడీ అనేసి అంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? సో యూజువల్లీ ప్రిఫరబుల్లీ నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అదైతే నేను మళ్ళీ చెప్తాను. కానీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి అంటే డెఫినెట్లీ వాళ్ళ సర్కాడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు బెటర్గా ఏం చేయొచ్చు అంటే ఆ షిఫ్ట్ అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్లో బెటర్గా ఏం చేయొచ్చు అంటే మార్నింగ్ పడుకోవాలి, కానీ రోజు ఒక సర్టైన్ టైమింగ్స్లోనే పడుకోవాలి. సపోజ్ వాళ్ళకి షిఫ్ట్ 8 o'clock అయిపోతే సో వాళ్ళు తిన్న టైం వదిలేసి 8 o'clock నుంచి ఆర్ 9 o'clock నుంచి మిగతా టైం ఒక 6 to 7 hours వాళ్ళకి ఎంత స్లీప్ నెసెసిటీ ఉందో అంత స్లీప్ వాళ్ళు పడుకోవాలి. రోజు అదే ఫిక్స్డ్ టైంలో పడుకుంటూ ఉంటే బాడీ కూడా కొన్ని రోజులకి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఆ సర్కాడియన్ రిథమ్ షిఫ్ట్ చేసుకోవడానికి, ఆ హార్మోన్స్ కరెక్ట్ వేలో రిలీజ్ చేయడానికి. సో ఆ షిఫ్ట్ ఏదైతే షిఫ్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళు కరెక్ట్ ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేసి ప్రాపర్ డయట్ మెయింటైన్ చేస్తే కొంచెం ఈ నైట్ షిఫ్ట్ నుంచి రికవర్ అవ్వచ్చు. డైలీ హ్యాబిట్స్లో మనకి టీ కాఫీస్ అని చాలా మంది టీస్కి ఎడిక్ట్ అయి ఉంటారు కదా, సో అది హెల్త్కి మంచిది. సో కొంతమందికి టీ కాఫీ అనేది లైక్ ఒక రిచువల్ లాగా మార్నింగ్ లేవగానే అండ్ ఈవినింగ్ న్యూస్ పేపర్ లైక్ ఈవినింగ్ రిలాక్స్ అవుతూ ఏదన్నా టీ కాఫీ ఏదో ఒకటి అలవాటు ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ అడల్ట్ జనరేషన్ చూస్తూ ఉంటాము. సో ఏంటంటే టీ కాఫీలో డిస్టర్బెన్సెస్ మెయిన్లీ షుగర్స్ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్లెస్ అడాప్ట్ అవ్వండి మీరు అని చెప్తూ ఉంటాము. అదర్వైజ్ టీ కాఫీస్ అంటే ఏదైనా ఒక మోడరేషన్లో తీసుకుంటే అంటే డైలీ 1 or 2 తీసుకునే వాళ్ళకి నాట్ అ బిగ్ ప్రాబ్లం. కానీ ఎక్కువ సార్లు జర్నీస్ చేస్తూ కానీ లేకపోతే లేచి ఉండాల్సి వస్తుందని కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కెఫీన్ ప్రోడక్ట్స్ కానీ ఇవి తీసుకునే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. చిన్నపిల్లలకి టీస్ ఇవ్వచ్చు.
చిన్నప్పటి నుంచి టీస్ అనేది అలవాటు చేయకపోతే మంచిది అని సజెస్ట్ చేస్తున్నాను. కానీ ఒక ఏజ్ వచ్చాక డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ రిక్వైర్మెంట్ కాఫీస్కి ఇట్లాంటి వాటికి అలవాటు పడతారు కాబట్టి అడ్జస్టెడ్గా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డ్రింక్స్ పర్ డే అనేది పెట్టవచ్చు. మెట్రోప్లస్ హాస్పిటల్లో ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారు? మెట్రోప్లస్ హాస్పిటల్స్ కలవకూడదు అండి. ఇందులో 24 hour ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి, ప్లస్ ల్యాబ్, ఫార్మసీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఓటీ రూమ్స్ ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ కరెక్ట్లీ రన్ అవుతున్నాయి. అండ్ ఎమర్జెన్సీ కండిషన్స్లో పాయిజనింగ్స్ కానీ ఏదైనా హార్ట్ ఇష్యూస్ కానీ ఏదైనా ఇష్యూస్ని ఈజీగా ట్రీట్ చేయడానికి వీ హ్యావ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆల్సో. సో వీక్లీ వన్స్ విజిట్స్ ఉన్నాయి. సో స్పెషలిస్ట్ డాక్టర్స్లో కార్డియాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్లో కానీ. సో ఇప్పుడు కరెంట్లీ అన్ని మెట్రోప్లస్ హాస్పిటల్లో ఓపీ ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు? ఓపీ ఫ్రీ అనేది అందరికీ అవైలబిలిటీ కోసం అండి ఫస్ట్ని. సో ఏ టైంకైనా ఎవరైనా అవైలబుల్గా రావచ్చు అండ్ చూపించుకోవచ్చు అనేది ఆ కాన్సెప్ట్ ఒకటి. ప్లస్ ఇలాంటి సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి అని పరిచయం చేయడం కోసం తీసుకున్న ఇనిషియేషన్ ఉంది. సో మీటింగ్ ఇయర్స్కి యాజ్ ఎ డాక్టర్గా మీటింగ్ సజెషన్స్ ఇస్తారు. బేసిక్గా ఏంటంటే ఎలాంటి సిమ్టమ్స్ బాడీ మనకు చెప్పినా ఇగ్నోర్ చేయకూడదు. సో చిన్న చిన్న సిమ్టమ్సే కానీ పెద్ద పెద్ద సిమ్టమ్సే కానీ ఒక ఏజ్ తర్వాత జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటి వాటికే కాకుండా జనరల్గా కూడా 6 to 8 months ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ హెల్తీగా ఉంచుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, స్ట్రెస్కి మనం కోపప్ చేసుకునే మెకానిజమ్స్ మనం అలవాటు చేసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వీ నీడ్ దిస్. సో ఇది కంపల్సరీ అయిపోయింది. అండ్ మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, మన వాళ్ళని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వీల్ హ్యావ్ టు అటెండ్ హాస్పిటల్స్, విజిట్ డాక్టర్స్ అండ్ గెట్ కన్సల్టేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి మేడం, మన హెల్త్ గురించి, హెల్త్ చెకప్స్ ఏ టైంకి చేయించుకోవాలి, 6 to 1 year లోపు కొన్ని చెకప్స్ చేయించుకోవాలి, కొన్ని మెడిసిన్స్ మంచిగా వాడాలి. అంటే నార్మల్గా ఏ చార్జీపీటీని చూసుకుంటూ మన హెల్త్ని ఖరాబ్ చేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని మేడం చాలా మంచిగా సజెషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ గెస్ట్తో మేము ఉంటాను. చూస్తూనే ఉండండి మీకు.